హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. ఈ వీడియోలో వచ్చేసి మనం మహబూబ్నగర్ డోన్ డబలింగ్ ప్రాజెక్ట్ యొక్క టార్గెట్స్ అనేవి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఈ వీడియోలో చెప్పే డేట్స్ వచ్చేసి మనకి కేవలం టెంటేటివ్ డేట్స్ మాత్రమే, అంటే పక్కగా ఆ డేట్స్ కల్లా కంప్లీట్ అయితే కాదు. అది వచ్చేసి మనకి స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్ మరియు బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటికే మనకి డోన్ మహబూబ్నగర్ డబల్ లైన్ ప్రాజెక్ట్లో మనకి డబల్ లైన్ వర్క్స్ స్టార్ట్ అయిన సెక్షన్ వచ్చేసి మనకి మహబూబ్నగర్ మన్యంకొండ. సో ఇది వచ్చేసి మనకి 2026-27 నాటికైతే కంప్లీట్ అయితే అయిపోతుందని అయితే మనకి ప్రస్తుతం ఉన్న అప్డేట్ అనమాట. ఆ తర్వాత మన్యంకొండ నుంచి పేరూరు రైల్వే స్టేషన్. సో ఇది వచ్చేసి మనకి కొత్తగా నిర్మించిన ఇంటర్మీడియట్ క్రాసింగ్ స్టేషన్. ఇది జస్ట్ క్రాసింగ్ స్టేషన్ మాత్రమే, ప్యాసింజర్స్ కోసం కాదు. ఇది వచ్చేసి మనకి కురుమూర్తి కౌకుంట్ల రైల్వే స్టేషన్ల మధ్యలో అయితే ఉంటుంది. సో మన్యంకొండ నుంచి పేరూరు వరకు కంప్లీట్ వచ్చేసి మనకి 2027-28 ఫైనాన్షియల్ ఇయర్లో అయితే కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా తర్వాత పేరూరు నుంచి గద్వాల్ వరకు 2028 మరియు 29 ఫైనాన్షియల్ ఇయర్లో. ఆ తర్వాత గద్వాల్ నుంచి అలంపూర్ వరకు 2028-29 ఫైనాన్షియల్ ఇయర్లో. ఆ తర్వాత అలంపూర్ నుంచి ఉలిందకొండ వరకు కూడా సేమ్ 2028-29 ఫైనాన్షియల్ ఇయర్లో. ఉలిందకొండ డోన్ మధ్య వచ్చేసి 2026-27 ఫైనాన్షియల్ ఇయర్లో అయితే డబల్ లైన్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో చెప్పాను కదా, మహబూబ్నగర్ నుంచి మన్యంకొండ వరకు ప్రస్తుతం వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంకా తర్వాత మన్యంకొండ నుంచి మనకి ఉల్లిందకొండ వరకు అసలు ఎటువంటి వర్క్స్ అయితే జరగడం లేదు. ఉల్లిందకొండ నుంచి డోన్ వరకు వచ్చేసి మనకి వర్క్స్ అయితే ఇంకా ప్రస్తుతానికి స్టార్ట్ కాలే, కానీ త్వరలోనే అవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మనకి డోన్ నుంచి ఉల్లిందకొండ వరకు మరియు మహబూబ్నగర్ మన్యంకొండ మధ్య 2026-27 ఫైనాన్షియల్ కల్లా మ్యాక్సిమం ఈ 2 సెక్షన్లు మొదటగా అయిపోతాయి అన్నమాట మహబూబ్నగర్ డోన్ డబల్ లైన్ ప్రాజెక్ట్లో. సో ఈ ఫ్రెండ్స్, మహబూబ్నగర్ డోన్ డబల్ లైన్ ప్రాజెక్ట్ యొక్క టార్గెట్ డీటెయిల్స్. ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.